ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన ఆనందంతో సుహాసిని స్కూటీ మీద ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఒక చోట నిలబడి లిఫ్ట్ అడుగుతున్న తన ఫ్రెండు అమృత కనపడింది. వేగంగా స్కూటీని తీసుకొచ్చి అమృత ముందు ఆపుతుంది. అమృత సుహాసినిని చూసి గుర్తుపడుతుంది. ఏ సుహా, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? జాబ్ వచ్చిన హ్యాపీనెస్. ఇంటికి వెళ్తుంటే నువ్వు రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడగడం కనపడింది. అందుకే స్కూటీని నీ దగ్గరికి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ సుహాసిని, కానీ నేను నీతో పాటు రాలేను. అదేమిటే, లిఫ్ట్ అడుగుతున్నావు కదా, నేను ఇస్తానని నీ దగ్గరికి వస్తే నువ్వు రానని అంటావేంటి? నాతో పాటు మా చిన్నన్నయ్య విక్రమ్ కూడా ఉన్నాడు గనక అని చెప్పగానే విక్రమ్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు. సుహాసిని విక్రమ్ని చూస్తుంది. విక్రమ్ అందగాడు, చూడ్డానికి బావున్నాడు. విక్రమ్ కూడా సుహాసినిని చూస్తాడు. విక్రమ్ తనలో తాను, ఇదేంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, చూపు పక్కకు కూడా తిప్పుకోలేకపోతున్నాను అని అనుకుంటూ సుహాసినిని అలా చూస్తూ ఉంటాడు. అమృత ఇది గమనిస్తుంది. అన్నయ్య, తను నా ఫ్రెండ్ సుహాసిని. ఇద్దరం కాలేజీలో కలిసి చదువుకున్నాం. రోడ్డు మీద నిలబడి ఉండడం చూసి నాకు లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చింది అని చెప్పగానే విక్రమ్ ఆలస్యం చేయకుండా, హాయ్, దిస్ ఈజ్ విక్రమ్. హలో, నేను సుహాసిని అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ చేతుల్ని ఊపుకుంటూ ఉంటారు. ఇంటి గుమ్మం దగ్గర గులాబీ పువ్వు పట్టుకుని అనామిక నిలబడి పదే పదే వీధి వైపు చూస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినాక ఇంకా రాలేదేమిటి? అక్కొచ్చి గుడ్ న్యూస్ చెప్తుందని ఈ పువ్వు ఇవ్వాలని నేను అప్పటి నుంచి చూస్తున్నాను. అక్క మాత్రం వస్తున్నట్టు కనిపించడం లేదు అని అనామిక అనుకుంటూ ఉండగా బయట నుంచి తల్లి మాలతి వచ్చింది. అనామిక, నేను చెప్పిన పనులన్నీ చేశావా? లేదంటే ఇలాగే గులాబీ పువ్వు పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడ్డావా? అమ్మా, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను. వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి సేమే చేసి రెడీగా పెట్టు. అక్క రాగానే గుడ్ న్యూస్ చెప్తుంది. ముందుగా అక్క రానివ్వవే, ఆ తర్వాత సేమియా చేస్తాను అని చెప్పి మాలతి లోపలికి వెళ్ళింది. అనామిక మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి తన అక్క సుహాసిని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద చేతురూపుకుంటున్న సుహాసిని విక్రమ్లని అమృత అలాగే చూస్తుంది. అన్నయ్య, ఇద్దరూ చెరొక చేత్తో ఉండడం అంత బాగుండదు. ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అప్పుడు మళ్ళీ మీ ఇద్దరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పగానే ఇద్దరూ చేతుల్ని వదిలిపెట్టేస్తారు. సుహాసిని సిగ్గుపడుతూ విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ కూడా నవ్వుతూ సుహాసినిని చూస్తూ ఉంటాడు. అమృతకి మాత్రం కోపం వచ్చింది. సుహా, ఇక నువ్వు బయలుదేరవే. లిఫ్ట్ ఇస్తాను, రావే. పద చెల్లి, వెళ్దాం. తను లిఫ్ట్ ఇస్తానని చెప్తుంది కదా. అన్నయ్య, తను లిఫ్ట్ ఇస్తానని చెప్పింది నాకు, మన ఇద్దరికీ కాదు. ఆటో చూడు, ఆటోలో వెళ్ళిపోదాం. మనిద్దరం అప్పటి నుంచి ఒక ఆటో కోసం చూస్తున్నాం కదా. ఒక్క ఆటో కూడా ఇటువైపు రావటం లేదని నీకు తెలుసు కదా. పోనీలే, నువ్వైనా వెళ్ళు, నేను ఎలాగోలా ఇంటికి వస్తానులే. అమృత, మీ అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు నాతో పాటు వచ్చేయి. మీ ఇంటి దగ్గర నేను దింపేసి వెళ్ళిపోతాను. ఇక మీ అన్నయ్య ఎలాగోలా వస్తారులే అని చెప్పగానే అమృత సుహాసిని స్కూటీ ఎక్కుతుంది. ఇద్దరూ స్కూటీ మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున విక్రమ్ సుహాసిని ఇద్దరూ కాఫీ డేలో కూర్చుని ఉంటారు. విక్రమ్, మన పెళ్ళెప్పుడు? మా అన్నయ్య రమేష్కి పెళ్ళైనప్పుడు సుహా. నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? మరి ఎప్పుడు చెప్పలేదే? ఆ సందర్భం రాలేదులే, అందుకే చెప్పలేదు. ఇప్పుడొచ్చింది చెప్తున్నాను. మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పేశాను సుహా. ఏమన్నారు విక్రమ్? ఒప్పుకున్నారు సుహా. కాకపోతే అన్నయ్య పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవటం బావుండదుగా. అందుకే అన్నయ్యకి పెళ్లి కాగానే మన పెళ్లి చేస్తామని చెప్పారు. మరి బావగారికి సంబంధాలు చూస్తున్నారా? ఇప్పుడు కాదు సుహా, ఎప్పటినుంచో చూస్తున్నాం. పెద్దగా చదువుకోలేదని, మంచి జాబ్ చేయటం లేదని ఏ అమ్మాయి ఇష్టపడటం లేదు మా అన్నయ్యని. పెళ్లి చేసుకోవటం లేదు, అందుకే ఇంత లేట్ అవుతుంది అని చెప్పగానే సుహాసిని ఆలోచనలో పడింది. సరిగ్గా అదే సమయంలో పెరట్లో దిగులుగా కూర్చున్న భర్త సురేందర్ దగ్గరికి మాలతి వచ్చింది. ఎందుకండి అలా దిగాలుగా కూర్చున్నారు? అనామిక గురించి మాలతి. చిన్నది జాబ్ చేస్తూ 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది. పైగా తన భర్తని తనే చూసుకుంది.
పెళ్లి చెయ్యండి అని మనకి చెప్పింది. మనం మన పెద్దరికాన్ని కాపాడుకోవాలంటే ముందు పెద్ద కూతురు అనామికకి పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత చిన్నది సుహాకి చెయ్యాలి. ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, కానీ చదువు సంపాదన లేని అనామికాన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందులో మన తప్పు లేదు కదండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పెరటి వైపున్న గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళిద్దరి మాటలు వింటూ అనామిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కాఫీ డేలో ఉన్న విక్రమ్ మాత్రం సంతోషపడుతూ, వారెవ్వా సుహా, నీ ఐడియా మాత్రం అదిరింది. నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను. మీ అక్కకి మా అన్నకి పెళ్లి చేస్తే మనం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుహాసిని తన తల్లిదండ్రులతో రమేష్ గురించి చెప్తుంది. విక్రమ్ కూడా తన తల్లిదండ్రులు శారదా ప్రసాదులతో అనామిక గురించి చెప్తాడు. అటు అనామిక వాళ్ళు, ఇటు శారదా వాళ్ళు ఎంతో సంతోషపడి ఒక మంచి రోజున ముహూర్తాలు పెట్టి రమేష్కి, అనామికకి, విక్రమ్కి, సుహాసినీలకు పెళ్లి చేస్తారు. ఒక ఇంటికి చెందిన అక్కా చెల్లెళ్ళు అత్తగారింట్లో ఇప్పుడు తోడికోడళ్ళయ్యారు. అలాగే రిచ్ అండ్ పూర్ కోడళ్ళయ్యారు. ఒక రోజున తన ఇద్దరి కోడలని హాల్లోకి పిలుస్తుంది అత్తగారు శారద. చిన్న కోళ్ళ సుహాసిని, నువ్వు నెలకి 1,00,000 రూపాయల జీతం సంపాదిస్తున్నావు గనక నువ్వు ఇంట్లో పని చెయ్యాల్సిన అవసరం లేదు. నీకు ఏం కావాలంటే అవన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అలాగే ఆంటీ, మీరెలా చెప్తే నేను అలాగే నడుచుకుంటాను. ఇక పెద్ద కోళ్ళ అనామిక, నువ్వు చదువుకోలేదు, నీకు సంపాదన లేదు కాబట్టి ఇంటి పని, వంట పని చెయ్యాలి. దాంతో సుహాసినికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. తను ఏమడిగితే నువ్వది చేసి పెట్టాలి. గుర్తుపెట్టుకో, ఏదైనా గనక తేడా జరిగిందంటే అని శారద చెబుతుంటేనే అనామికకి భయం పట్టుకుంటుంది. భయంగానే అత్తగారు శారద వైపు చూస్తూ ఉంటుంది. అత్తయ్య, నాకిప్పుడైతే జ్యూస్ కావాలి. సరే కోళ్ళ, నువ్వెళ్ళు, నేను అనామికతో నీకు కావలసిన జ్యూస్ పంపిస్తాను అని చెప్పగానే సుహాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విన్నావు కదా అనామిక, ఎల్లి జ్యూస్ తయారు చేసుకుని చిన్న కోళ్ళకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య అని అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. జ్యూస్ తయారు చేస్తుంది. సుహాసిని కోసం తీసుకెళ్తుంది. అక్కడ శారద, సుహాసిని ఇద్దరూ బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అనామిక దగ్గర నుంచి శారద జ్యూస్ తీసుకొని సుహాసినికి తాగిస్తుంది. అది చూసి అనామిక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక ఆ ఇంటికి పెద్ద కోడలు అనే విషయం మరిచిపోయి ఆ ఇంట్లో వాళ్లంతా తననొక పని మనిషిలా చూస్తూ ఉంటారు. అందరూ అన్ని పనులు అనామికకే చెబుతూ ఉంటారు. అయినా సరే అనామిక మాత్రం ఏమాత్రం విసుగు చెందకుండా ఎవ్వరూ ఆ ఇంట్లో ఏ పని చెప్పినా ఆ పనిని చేస్తూ ఉంటుంది. అందరి అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఇంతలోనే చలికాలం రానే వస్తుంది. దాంతోపాటు సుహాసిని, అనామిక ఇద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు. ఇద్దరికీ నెలలు నిండుతూ ఉంటాయి. అనామిక, చలికాలం కదా, నెలలు నిండుతున్నాయి కదా అని పని సరిగ్గా చేయలేకపోతే తిండి పెట్టను, నీళ్ళివ్వను. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి. అలాగే అత్తయ్య. సుహాసిని, నీకేం తినాలనిపిస్తుందో చెప్పు, వాటిని తీసుకొస్తాను. బయట నుండి తీసుకురావడం ఎందుకంటీ, ఇంట్లో అనామిక ఉంది కదా చేయడానికి. అవును కదా, నేను మర్చిపోయాను. నీకేమేం కావాలో చెప్పు సుహా, అనామిక అన్నీ తయారు చేస్తదే. నాకు కట్టెల పొయ్యి మీద చేసిన బిర్యానీ, అక్కడ కాల్చిన లెగ్ పీసులని తినాలని ఉందత్తయ్య. ఎల్లి అనామిక, ఎల్లి సుహా చెప్పి జై. అత్తయ్య, బయట చాలా చలిగా ఉంది. ఇప్పుడు షాప్కెళ్ళి చికెన్ తీసుకురావాలన్నా, కట్టెల పొయ్యి చెయ్యాలన్నా, అవి కాల్చాలన్నా చలికి బాగా ఇబ్బంది అవుతుంది అత్తయ్య. చలి గిలి అని సాకు చెప్పమాకోళ్ళ. సుహాసినికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాల్సిన బాధ్యత నీ మీదుంది, అంతే అని చెప్పగానే గర్భవతి అనామిక చలిలో పడుతున్న మంచులోనే వణుకుతూ ఒక సంచి తీసుకొని చికెన్ షాప్కి వెళ్తుంది. కోడిని తీసుకొని అతి కష్టం మీద ఇంటికొస్తుంది. ఇంటి దగ్గర ఆ చలిలోనే కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి చికెన్ బిర్యానీ చేస్తుంది. చలికి వణుకుతూ వాటిని తీసుకొని
ఇంట్లో తన బెడ్రూంలో హాయిగా కూర్చున్న సుహాసిని దగ్గరికి వెళ్తుంది. అత్తగారు శారద అనామిక చేసుకొచ్చిన వాటిని తినిపిస్తూ ఉంటుంది. అనామిక మాత్రం బాధపడుతూ తడిబట్ట పెడుతూ ఉంటుంది ఆ ఇంట్లో. శారదా సుహాసిని ఇద్దరూ నవ్వుకుంటూ అనామికాని ఏడిపిస్తూ ఉంటారు. ఈ విధంగా గర్భవతి అనామికాని ఆ ఇంట్లో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మట్టింట్లో అత్త శారద చీపురు చెత్తచాటా పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. మనవడు హరీషు, మనవరాలు భవ్య స్కూల్ బ్యాగులేసుకొని హాల్లోకొస్తారు. శారదని చూసి, నానమ్మ, ఇంట్లో ఎక్కడా చెత్తలేదు కదా, ఇంకా ఎందుకు అలా వాటిని పట్టుకొని తిరుగుతూ ఉంటావు? చేస్తలేదు మనవరాలా, కానీ నువ్వు వాడు ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా. అంటే ఏమిటి నానమ్మ నీ ఉద్దేశం? ఏముందిరా మనవడా, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేది నువ్వు నీ చెల్లి భావ్యే కదా. ఆ విషయాన్ని అంటున్నా నేను కూడా. మీరు స్కూలుకు పోతే నేను చేతిలో ఉన్న వాటిని పక్కన పెడతాను. మీ స్కూల్కి వెళ్ళాలంటే టిఫిన్ తినాలి కదా నానమ్మ, నువ్వు ఆ టిఫిన్ తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. అవును నానమ్మ, వాటిని పక్కన పెట్టి నాకు చెల్లికి అమ్మ చేస్తున్న టిఫిన్ తీసుకొచ్చి తినిపించొచ్చు కదా అని అంటూ ఉండగా అనామిక కిచెన్లో నుంచి వేడివేడి దోశలు వేసుకుని పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లలు రండి, అలా కూర్చోండి అని చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. శారద మళ్లీ ఇల్లంతా తిరగటం మొదలుపెట్టింది. ఇక 25 అందమైన కీర్తి. తను ఒక అనాథ. కాలేజ్ మొత్తం తిరుగుతూ గణేష్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కీర్తికి గణేష్ ఫ్రెండ్ శేఖర్ కలుస్తాడు. శేఖర్, గణేష్ ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్? వద్దు కీర్తి, నీకు గణేష్కి లవ్ సెట్ కాదు. అది నేను చూసుకుంటాను కదా శేఖర్. లాస్ట్ అండ్ ఫైనల్గా గణేష్తో మాట్లాడతాను. గణేష్ ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్. నా రూమ్లో ఉన్నాడు కీర్తి, ఇవిగో రూమ్ తాళాలు అని చెప్పి ఆ రూమ్ తాళాలు ఇస్తాడు. కీర్తి ఆ తాళాలు తీసుకుంటుంది. అంటే గణేష్ రూమ్లో ఉంటే నువ్వు ఇలా లాక్ చేసుకుని వచ్చావా? అవును కీర్తి, వాడు చెప్తేనే అలా చేశాను అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కీర్తి ఆలస్యం చేయకుండా కారులో శేఖర్ ఉంటున్న రూమ్ దగ్గరికి వచ్చింది. తాళం తీసి తలుపు తెరిచింది. గణేష్ ఆ రూమ్కున్న కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని కిటికీ వైపు చూస్తూ బుద్ధిగా చదువుకుంటున్నాడు. వచ్చింది శేఖర్ అనుకుంటున్నాడు గణేష్. శేఖర్, నా కోసం కీర్తి ఇంకా కాలేజీలో వెతుకుతూనే ఉందా? ఇప్పుడు శేఖర్ ఉంటున్న గదికి కూడా వచ్చిందిరా అని అనగానే తిరిగి చూస్తాడు గణేష్. తలుపు దగ్గర కీర్తి కనబడింది. కీర్తి, నువ్వా? ఇక్కడికెలా వచ్చావు? ద్రోహి, ఆ శేఖర్ గాడు నీ కన్నీళ్ళకి కరిగిపోయి రూమ్ తాళాలిచ్చి పంపించాడా అని అనగానే కీర్తికి కోపం వస్తుంది. గణేష్ దగ్గరికి అదే కోపంతో వచ్చి చెంప మీద కొడుతుంది. సారీ కీర్తి. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు గణేష్ నా ప్రేమను ఎందుకు దూరం పెడుతున్నావు? చెప్పడం కాదు కీర్తి, నేను మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటి పరిస్థితి చూసి నువ్వే నేనే మార్చుకుంటా. అయితే ఎప్పుడు వెళ్దాం మరి? రేపు. సరే అయితే, ఐ లవ్ యూ గనీ అని చెప్పి అక్కడి నుంచి కీర్తి వెళ్ళిపోతుంది. ఇక పెరట్లో ఉన్న పాకలోని ఆవులకి పైపుతో నీళ్లు పడుతూ వాటిని కడుగుతున్న మామగారు ప్రసాద్ దగ్గరికి అనామిక పిల్లల్ని తీసుకుని వచ్చింది. మావయ్య, నేను పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాను. అన్నం కూర చేసి పెట్టేశాను. మీకు ఆకలవుతున్నప్పుడు వేసుకుని తినండి. అట్టాగే కోళ్ళ, నువ్వు పిల్లలు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే మావయ్య. పిల్లలు, తాతయ్యకి బాయ్ చెప్పండి అని చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరు కలిసి ప్రసాద్కి బాయ్ బాయ్ చెప్పేస్తారు. కోళ్ళ, మీ అత్త ఏం చేస్తుంది? రోజు చేసే పనే మావయ్య. ఏది, ఆ చీపురు చెత్త పట్టుకొని ఇల్లంతా తిరుగుతూనే ఉందా? అవును మావయ్య. ఇంక మీ అత్తయ్యకి ఎంత చెప్పినా అర్థం కాదు, బుద్ధి రాదు. అత్తయ్య అంతేలే మావయ్య అని చెప్పి పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోపక్క వడ్డీ వ్యాపారం చేసే ధనుంజయ్ ఇంటికి రమేష్ వస్తాడు. ఏంటి రమేష్ బాబు, ఇలా వచ్చావు? నేను మీ దగ్గరికి ఎందుకు వస్తానో మీకు తెలుసు కదండి. ఏంటి, మళ్ళీ డబ్బులు కావాలా? అవును బాబుగారు, పట్నంలో చదువుకుంటున్న నా తమ్ముడికి కావాలని చెప్పాడు. వాడి కోసం పంపించాలి. ఒక 10,000 ఉంటే చూడండి అని చెప్తూ ఉండగానే ఆ ఇంటికి గణేష్ కీర్తిని తీసుకుని వస్తాడు.
వాళ్ళిద్దరిని చూసి రమేషు ధనుంజయ్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అన్నయ్య, వీరి దగ్గరున్నారేంటి? నీ చదువు కోసం మీ అన్నయ్య నా దగ్గర 10,000 అప్పుగా తీసుకోవడానికి వచ్చాడు. నువ్వేమో చదవకుండా ఇట్ట అమ్మాయిని తీసుకుని ఇంటికొస్తావా? చూడండి, గణేష్ గురించి మీకు తెలీదు. బావగారు, ముందుగా ఇంటికి పదండి. ఇంటి దగ్గర అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పగానే రమేష్కి ఇంకక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. వాళ్లతో కలిసి వెంటనే ఇంటికి బయలుదేరుతాడు. ఇక మరోపక్క అనామిక పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టి పిల్లలకు బాయ్ చెప్పి స్కూల్ దగ్గర నుంచి ఇంటికొచ్చేసింది. ఇంట్లో ప్రసాదు, శారద, రమేషు, గణేషు, కీర్తి అందరూ కూర్చొని ఉంటారు. అదిగో వదిన కూడా వచ్చింది అని చెప్పగానే అనామిక వెళ్ళి కూర్చున్న రమేష్ దగ్గర నిలబడుతుంది. నాన్నా, అమ్మా, ఈ అమ్మాయి పేరు కీర్తి, నాతో చదువుకుంటుంది. తను ఒక అనాథ. సరే తమ్ముడు, ఇప్పుడు ఇంటికెందుకు తీసుకొచ్చావో ముందు అది చెప్పు. ఇంకా మీకు అర్థం కాలేదా? ఇద్దరు ఈడు జోడు బాగున్నారు, పైగా ఒక ఆడపిల్ల. ఇంత దూరం వచ్చిందంటే మన గణేష్ను ఎంతగా ఇష్టపడుతుందో మనమే అర్థం చేసుకోవాలి అని చెప్పగానే కీర్తి సంతోషపడుతుంది. అనామిక కాళ్ళు మొక్కుతుంది. అక్క, నువ్వు సూపర్. మా వదిన అన్ని విషయాల్లో సూపర్. కీర్తి, మా వదిన చికెన్ మోమోస్ చేస్తుంది, సింప్లీ సూపర్ తెలుసా అని చెప్పగానే కీర్తి సంతోషంగా, అక్క, నా కోసం చికెన్ మోమోస్ చేయవా ప్లీజ్ అక్క. అలాగే కీర్తి. మామయ్య, అత్తయ్య, గణేష్, కీర్తి ఇద్దరు ఒకటి కావాలని మన అనుమతి కోసం మన దగ్గరకొచ్చారు. మరి మీరేమంటారు? నువ్వొప్పుకున్నాక మాకెట్టాంటి అభ్యంతరం లేదు కోళ్ళ. నువ్వేమంటే మేము అదే అంటాం. ఏవండి, వెళ్ళి చికెన్ తీసుకొని రండి. అలాగే అనామిక అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గణేష్ కీర్తిని తీసుకుని తన రూంలోకి వెళ్తాడు. ఆ రూంలో ఉన్న బెడ్ మీద కూర్చొని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. రమేష్ చికెన్ తీసుకొచ్చి అనామికకి ఇస్తాడు. అనామిక అతి కష్టం మీద చికెన్ మోమోస్ తయారు చేస్తుంది. అనామిక, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తాను సరేనండి అని చెప్పగానే రమేష్ వెళ్ళిపోతాడు. అనామిక కిచెన్లో చికెన్ మోమోస్ తయారు చేస్తూ ఉంటుంది. గదిలో గణేషు, కీర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. రమేష్ కాసేపటికి పిల్లల్ని తీసుకుని ఇంటికొస్తాడు. అనామిక చికెన్ మోమోస్ రెడీ చేసి అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు. అనామిక అందరికీ తాను తయారు చేసిన చికెన్ మోమోస్ తీసుకొచ్చి ఇస్తుంది. కీర్తి అయితే చాలా సంతోషంగా ఆ చికెన్ మోమోస్ని తీసుకుని తింటుంది. అక్క, నేను నిజం చెప్తున్నాను. టౌన్లో ఈ చికెన్ మోమోస్కి మంచి గిరాకీ ఉంది. పైగా ఇప్పుడిప్పుడే చలికాలం మొదలవుతుంది కదా, ఇంకా బాగా గిరాకీ పెరిగిపోతుంది అని చెప్పగానే అప్పుడే అనామికకి ఒక మంచి ఆలోచన వస్తుంది. కీర్తి అలా సంతోషంగా గడిపి సిటీకి బయలుదేరి వెళ్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం మొదలైంది. చికెన్ మోమోస్ వ్యాపారం పెట్టడానికి కావాల్సిన డబ్బుల కోసం అనామిక, రమేష్ ఇద్దరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకరోజున ప్రసాదు, శారద ఇద్దరూ కూర్చొని అన్నం తింటూ ఉంటారు. శారదా, కోడలు అనామిక నీకేమైనా చెప్పిందా? ఏ విషయం గురించండి? నేను ఒక ఆవును అమ్ముతున్న విషయం గురించి అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకండి? అదే శారదా, మన కోడలు అనామిక టౌన్లో చికెన్ మోమోస్ పెట్టి అమ్మాలనుకుంటుంది కదా. పాపం డబ్బులెక్కడా సర్దుబాటు అవుతున్నట్టుగా లేదు. అందుకే మన ఆవును ఒకదాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెబుతూ ఉండగానే బయట నుంచి అప్పుడే ఇంటికొచ్చిన అనామిక, రమేష్ ఇద్దరు ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తారు. వద్దు మావయ్య, మీరు ప్రాణంగా చూసుకుంటున్న ఆవుని అమ్మొద్దు. చికెన్ మోమోస్ పెట్టుకోవడానికి ధనంజయ్ బాబుగారు డబ్బులిచ్చారు అని అనామిక చెప్పగానే ప్రసాదు, శారద సంతోషపడతారు. మరుసటి రోజున టౌన్లో మంచి సెంటర్ చూసుకొని అనామిక చికెన్ మోమోస్ బండి పెడుతుంది. చలికాలం, చిన్నగా మంచు పడుతూ ఉంటే అనామిక వేడివేడిగా చికెన్ మోమోస్ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. శారద ఇంటి దగ్గరే ఉంటుంది. ప్రసాద్ ఆవుల్ని చూసుకుంటూ ఉంటాడు. చలికాలంలో చికెన్ మోమోస్ అమ్మే అనామికకి తన ఇద్దరు పిల్లలు హరీషు, భవ్య, భర్త రమేషు సహాయం చేస్తూ ఉంటారు. పిల్లలు, మంచు పడుతుంది కదా, మీరింటికి వెళ్ళండి. నానమ్మ చెత్త చేట చీపురు వదిలిపెట్టి ఇక్కడికి రాదు. తాతయ్యకేమో మంచు పడదు. ఇక డాడీ ఒక్కడే నీకు ఎలా హెల్ప్ చేస్తాడు మమ్మీ. అందుకే నేను అన్నయ్య ఇద్దరం నీ దగ్గరే ఉంటాం. చెల్లి, నీకు చలి పెడుతుందా? లేదన్నయ్యా.
అని చెప్పి పిల్లలు కూడా అనామిక చేస్తున్న వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటారు. అలా అతి కొద్ది రోజుల్లోనే చికెన్ మోమోస్ వ్యాపారంతో ఆ పట్నంలో అనామిక బాగా ఫేమస్ అవుతుంది. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఒక మంచి ముహూర్తం పెట్టుకుని గణేష్కి కీర్తికి ఘనంగా పెళ్లి చేస్తారు. అప్పట్నుంచి తాను చదువుకున్నాను అన్న పొగరు లేకుండా కీర్తి కూడా అనామికకి ఈ చికెన్ మోమోస్ తయారు చేసి అమ్మటంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అనామిక చలికాలంలో చికెన్ మోమోస్ తయారు చేసే వ్యాపారంతో అద్భుతమైన లాభాలు సాధించటమే కాదు, తన కుటుంబాన్ని చాలా చక్కగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అలా అనామిక కుటుంబం హాయిగా జీవనం గడుపుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.